మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. లలిత శ్రీపతి గారు రాసిన సంగీతారాధ్య మినీ నవల 4వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగానికి రండి. పెళ్లి హడావుడు అయ్యాక ఆఫీస్కి బయలుదేరిన హేమ తను భర్త ఒకటే ఆఫీస్ కనుక కలిసి వెళ్ళొచ్చని అతని కోసం వేచి చూస్తుంటే కుమార్ వచ్చి, ఇదిగో నువ్వు బస్సులో వెళ్ళు, అమ్మ చెప్పింది ఇలా స్కూటర్ అలవాటైతే నీ పెళ్ళం సుఖం మరుగుతుందని అన్నాడు. నివ్వెరపోయింది హేమ. ఆవిడంటే అంది, ఇతను అది కూడా తనతో అలాగే చెప్పాలా? తెలివి తక్కువవాడా అతి తెలివివాడా? ఆఫీస్లో కూడా అంతవరకు హేమగారు అని పిలిచినవాడు ఆఫీస్లో అందరి ముందు ఇదిగో నిన్నే అనడం సంపాదిస్తున్న పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవాలండి అంటూ ఆఫీస్లో అందరితోనూ పిచ్చివాగుడు వాగడం చికాకు వేసేది హేమకి. విని ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో మీరు అందరి ముందు నన్ను అవమానకరంగా మాట్లాడుతుంటే బాధగా ఉంటుంది, ప్లీజ్ అలా అనకండి బతిమిలాడినట్లు అంది. వికటంగా నవ్వుతూ, అమ్మా నువ్వు చెప్పింది నిజమే, దీన్ని ఆఫీస్లో కొద్దిగా చెప్పు చేతల్లో పెడుతుంటే నన్ను వద్దని బతిమిలాడుతుందే అన్నాడు వెకిలిగా. ఓహో, ఇదంతా ఈవి ట్రైనింగ్ అన్నమాట అనుకుంది హేమ. ఉదయం ఆఫీస్కి వెళ్లేలోపే ఇంట్లో వంటంతా హేమ పూర్తి చేసి వెళ్లేది. సరిగ్గా బయలుదేరే ముందు అత్తగారు, ఏం వంట చేశావు అని అడగడం, మూతలు తీసి అయ్యో ఈ కూర నాకు పడదు అనడము, ఈ పప్పు నాకు సహించదు వేరేదేదైనా చెయ్యి అనడం, ఆఫీస్కి ఆలస్యం అవుతుందని హడావుడిగా చేస్తే సాయంత్రం కుమార్ రాగానే, ఒరే మీ ఆవిడకి డబ్బు సంపాదిస్తున్నానని పొగరు, ఏదో గడ్డిలాగా వండి నా ముఖాన్ని పడేస్తుంది అనడం, వెంటనే కుమార్ రెచ్చిపోయి బూతులు తిట్టడం. ఇవన్నీ చూసి చదువుకొని ఉద్యోగం చేసే ఇంట్లో ఇలా ఉంటుందా అని బాధపడేది హేమ. ఎప్పటికప్పుడు సర్దుకుపోదామని ప్రయత్నించినా కుమార్ వాళ్ళమ్మ ప్రవర్తనకి హేమకి కాపురం మీద విరక్తి రావడం మొదలుపెట్టింది. జీతం బ్యాంక్ ఖాతాలో పడగానే తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు కుమార్. హేమకి అవసరమై డబ్బు అడిగితే దుబారా మనిషి అని తిట్టేవాడు. 2 నెలలు చూసి కొంత డబ్బు తనకు ఉంచుకొని ట్రాన్స్ఫర్ చేస్తే పెద్ద రాద్ధాంతం చేశాడు. హేమ చేసే ఆఫీస్లో ఆడిటింగ్ కోసం చాలా పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చేవారు. వారి ఖాతాల్లో లెక్కలు ఎలా చూపిస్తే పన్ను తక్కువ పడుతుందో చూడడమే హేమ పని. కుమార్ మధ్యలో కల్పించుకొని కొన్ని లాభాలు చూపించకపోతే పన్ను కట్టే అవసరం ఉండదని, లాభం వచ్చినా నష్టం చూపించమని బలవంత పెట్టేవాడు. ఆ కంపెనీల దగ్గర కొంత డబ్బు తీసుకుని అలా చేస్తున్నాడని తర్వాత హేమకు తెలిసింది. ఒకరోజు ఆఫీస్లో ఒక కంపెనీ ఖాతాదారు ఎదురుగా, అన్ని చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీలు దొంగ లెక్కలు చూపించి ఖాతాదారులకు పన్నెగ్గొట్టిస్తున్నారు, నువ్వేదో దేశభక్తి ఉన్నదానిలా వీళ్లకు నష్టం చేస్తున్నావు, మనం ఇలానే చేస్తే వీళ్ళంతా వేరే అకౌంటెంట్ కంపెనీకి వెళ్లడం ఖాయం అన్నాడు కుమార్. అతనికి వత్తాసు పలికారు అసలు వాటాదారులు. అలా చేస్తే ప్రస్తుతానికి తక్కువ పన్ను కట్టినా భవిష్యత్తులో ఆదాయపు పన్ను వారు పరిశీలిస్తే అప్పుడు పన్ను మాత్రమే కాక పెనాల్టీ కూడా కట్టాలి, లేదంటే ఒక్కోసారి జైలు శిక్ష కానీ ఆస్తి జప్తు కానీ అవుతుంది. అందువల్ల వాళ్ల మంచి కోసమే అలా దొంగ లెక్కలు చూపించను తేల్చి చెప్పింది హేమ. మేము చెప్పినట్లు చేయాలి, నువ్వు ఇక్కడ ఉద్యోగస్తురాలివి, కంపెనీ భాగస్వామి కావు కోపంగా అన్న ముఖ్య భాగస్వామితో, నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను పనిచేయను అంది హేమ. ఏంటే నీకు సరిగ్గా చెప్తే బుర్రకే కదా, ఉద్యోగం మానేస్తే నిన్ను వదిలేస్తాను, నువ్వు తెచ్చే డబ్బుల కోసం తప్ప నీ మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదు అంటూ రెచ్చిపోయి వాగాడు కుమార్. అందరి ముందు అలా అవమానించేసరికి హేమకి తల తీసినట్లయింది. బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఈలోగా కుమార్ తల్లికి ఫోన్ చేసి ఏం చెప్పాడు. ఆవిడ తలుపులు తీసి నానా తిట్లు తిట్టి ఇంట్లోకి రానియకుండా బయటికి తోసేసింది. కనీసం తన బట్టలు తీసుకుంటాను అన్నా వెళ్ళలేదు. చేతిలో బ్యాగ్లో గట్టిగా 500 కూడా లేవు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు హేమకి. తండ్రి దగ్గరికి వెళ్తే జరిగేది తెలుసు. శ్రీదేవి కొత్తగా పెళ్ళై అత్తగారింట్లో ఉంది. శిశిర తనొక్కతే ఇప్పుడు ఆదుకునేది, కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందా? ఏదేమైనా ప్రస్తుతం తనకి వేరే దారి లేదు అనుకుని వెంటనే శిశిరకు ఫోన్ చేసి,
శిశిర, నేను ప్రస్తుతం ఒక పెద్ద జీవన్మరణ సమస్యలో ఉన్నాను. నాకు సాయం చేయడానికి నువ్వు తప్ప ఎవరూ లేరు చెప్తున్న హేమను ఆపి, నేను ఇక్కడ స్టూడియోలో పాట రికార్డింగ్లో ఉన్నాను, నువ్వు ఇక్కడికి వచ్చేయ్ అంది శిశిర. హేమ వెళ్లేసరికి శిశిర ఇంకా స్టూడియో లోపలే ఉంది. సెక్యూరిటీకి అంతకుముందే చెప్పడంతో అతను లోపలికి వెళ్ళనిచ్చాడు. లోపలికి వెళ్లి కూర్చున్న హేమకి నిమిషాలు యుగాల్లా గడిచాయి. ఎందుకు తన జీవితం ఇలా అయింది? ఇందులో తన తప్పుందా? తల్లి చనిపోవడం తన తప్ప? సవతి తల్లికి తనంటే పడకపోవడం కూడా తన తప్పు కాదే. పోనీ పెళ్ళయ్యాకన్నా కొంత స్థిమిత పడదామంటే అది సాధ్యపడలేదు. ఎందుకు ఈ శిక్ష? ఆమెకు తెలియకుండానే కళ్ళ నుంచి నీరు కారుతుంది. ఆలోచనల్లో మునిగిపోయిన హేమ శిశిర మయూర్ రావడం గమనించలేదు. హేమని ఆ పరిస్థితుల్లో చూసిన శిశిరకి హేమ చాలా తీవ్రమైన సమస్యలో ఉందని అర్థమైంది. హేమ, పద అంటూ బయటికి తీసుకుని వచ్చి తన కార్ డ్రైవర్ని పంపేసి మయూర్ని డ్రైవ్ చేయమంది. నీ ఫ్లాట్కి వెళ్దాం మయూర్ అంటే అతను సరే అన్నాడు. మయూర్ ఒక చిన్న ఫ్లాట్లో ఒక్కడే ఉంటున్నాడు. ఒక హాల్, చిన్న వంటిల్లు, ఒక చిన్న బెడ్రూమ్. చిన్నదైనా చాలా శుభ్రంగా ఉంది. వెళ్ళగానే శిశిర ఆ ఇల్లు బాగా అలవాటున్న దానిలా అక్కడ హాల్లో ఉన్న దివాన్ మీద పడుకొని, మయూర్, ఆకలి దంచేస్తుంది, తినడానికి ఏమన్నా ఉందా గారంగా అడిగింది. మయూర్కి తను బయటికి వెళ్తే ఇద్దరు స్వేచ్ఛగా మాట్లాడుకుంటారని అర్థమైంది. ఇక్కడ మంచి మీల్స్ దొరుకుతాయి, నేను వెళ్ళి తెస్తాను అని వెళ్ళిపోయాడు. తాము మాట్లాడుకోవడానికి కోసమే మయూర్ వెళ్ళాడని హేమకు అర్థమైంది. సగం కోపంగా సగం ఏడుస్తూ పెళ్లినాటి నుంచి జరిగిన సంగతులన్నీ చెప్పింది. నేను ఇంకా దరిద్రుడితో కాపురం చేసే సమస్య లేదు. ఇప్పుడున్న సమస్యల్లా నేను కొంతకాలం ఉండడానికి ఏర్పాటు కావాలి. నా ఫ్రెండ్ ముంబైలో పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను 3 నెలల క్రితం అక్కడ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాడు. ఇంకా అక్కడ ఖాళీలుంటే నేను అక్కడికి వెళ్తాను. వీడికి విడాకులు ఇస్తాను. నా బతుకు నేను బతుకుతాను ఉక్రోషంగా అంది. మరి నీ సర్టిఫికెట్స్ అన్నీ మీ అత్తగారింట్లో ఉన్నాయి కదా? అవును, నా బట్టలు, సర్టిఫికెట్లు, కొద్దిగా బంగారం అక్కడి నుంచి తేవాలి. ఎలానో తెలియడం లేదు అన్న హేమతో, నాకొక ఐడియా ఉంది, మయూర్ వచ్చాక చెప్తా అంది శిశిర. మయూర్ మాటల్లోనే వచ్చాడు. ముందు భోంచేద్దాం, తర్వాత మిగిలిన సంగతులు అంటూ ప్లేట్లు తెచ్చి వడ్డన చేస్తే అందరూ భోంచేశారు. అప్పుడు జరిగింది శిశిర చెప్పింది. ఇంత దుర్మార్గులు కూడా ఉంటారా హేమగారు? వాడిని వదలకూడదు. మీరు చెప్పండి, పోలీస్ రిపోర్ట్ ఇద్దామా అన్నాడు మయూర్ కోపంగా. పోలీస్ రిపోర్ట్ ఇస్తే స్టేషన్ చుట్టూ లాయర్ల చుట్టూ తిరగాలి. ఇప్పుడు హేమకి వేరే ఉద్యోగం ముఖ్యం. అది వచ్చేదాకా ఉండడానికి స్థలం కావాలి. ఇంటి నుంచి డాక్యుమెంట్స్, బట్టలు తెచ్చుకోవాలి అంది శిశిర. హేమగారు, మీరు నా చెల్లెలు లాంటివారు. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండొచ్చు. నేను రేపు మా ఊరు వెళ్తున్నాను. అక్కడి నుంచి 2-3 ప్రోగ్రాంలకు వెళ్ళాలి. ఇదంతా అయ్యేసరికి 4 రోజులు పడుతుంది. ఈ పక్క ఫ్లాట్ వాళ్ళు చాలా మంచివారు. నేను మీరు మా పిన్ని కూతురని, ఉద్యోగం కోసం వచ్చారని చెప్తాను. ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి. మీరు బయటికి వెళ్లే పని లేదు. ఏదైనా కావలసినా పక్కింటి అన్నకు చెప్తే తెస్తాడు. మీరు నేను వచ్చేలోగా వెళ్ళిపోయినా తాళం చెవి పక్కనిచ్చి వెళ్ళొచ్చు. మయూర్ మాటలకి శిశిర, వావ్, అందుకే ఏదైనా సమస్య ఉంటే నీకు చెప్పేది. అన్నింటికీ పరిష్కారం ఉంటుంది నీ దగ్గర. మయూర్ని గట్టిగా పట్టుకొని అంది. థ్యాంక్స్ మయూర్, ఒక సమస్య పరిష్కారం అయింది. కానీ నా సర్టిఫికెట్స్, బట్టలు అంది దిగులుగా. దానికి ఒక మార్గం ఉంది, కానీ మీరు కొంచెం యాక్టింగ్ చేయాలి అన్నాడు మయూర్ నవ్వుతూ. తర్వాత మయూర్ చెప్పిన దానికి శిశిర, హేమ ఆశ్చర్యపోయారు. మర్నాడు ఉదయం హేమ ఆఫీస్కి ఫోన్ చేసి తన స్నేహితురాలతో మాట్లాడింది. మా అమ్మమ్మకు చాలా సీరియస్గా ఉందని మా మేనమామ ఉదయం ఫోన్ చేసి చెప్పాడు. అందుకే అర్జెంటుగా ఊరు వెళ్తున్నా. రావడానికి 2 రోజులు పడుతుంది. కుమార్ చేతికి లీవ్ లెటర్ ఇచ్చాను. అది కొంచెం బాస్కి అందచేయి. నేను రావడానికి 1 వారం పట్టొచ్చు అని పెట్టేసింది. ఆ ఫోన్ కూడా మయూర్ ఫోన్ నుంచి చేసి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. శిశిర తన దగ్గర ఉన్న ఇంకో ఫోన్ ఇచ్చింది. ప్రస్తుతం నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టి ఇది వాడు అని చెప్పింది. ఆ స్నేహితురాలు కుమార్ రాగానే హేమ చెప్పింది అతనితో అంటే,
హేమ నాకు భయపడి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళుంటుంది. ఎక్కడికి పోతుంది? 4 రోజుల్లో చచ్చినట్లు వస్తుంది అనుకున్నాడు కుమార్. ప్లాన్ ప్రకారం హేమ, మయూర్ స్నేహితులిద్దరూ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పోలీస్ వేషాల్లో వచ్చారు. మయూర్ శిశిర వాళ్లతో వెళ్లలేదు. ఒక అద్దె జీప్లో ముగ్గురు కుమార్ ఇంటికి వెళ్లారు. తలుపు కొట్టగానే తలుపు తీసిన హేమ అత్తగారు హేమను చూసి భూత పురాణం మొదలుపెట్టింది. ఎక్కడికి వెళ్ళావే? ఎవరితో కులకడానికి వెళ్ళావు? రాత్రంతా ఎక్కడో ఉన్న నిన్ను ఇంట్లోకి రానీను. కేకలు పెడుతున్న ఆమె హేమ వెనకాల ఉన్న పోలీసుల్ని ఒక్క క్షణం భయంతో చూసింది. అంతే, ఆ ఆడ పోలీస్ వేషంలో ఉన్న అమ్మాయి నటనలో మునిగిపోయింది. ఏంటి, రాత్రి అమ్మాయిని తిట్టి కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టింది కాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? నీ కొడుకెక్కడా? వాడిని తీసుకువెళ్ళడానికి గట్టిగా మాట్లాడితే నిన్ను కూడా పట్టుకెళ్లి స్టేషన్లో పడేయడానికి వచ్చాం గర్జిస్తూ అంది. మా మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడు నంగిగా అంటున్న ఆవిడ్ని పక్కకు లాగి, చూడమ్మా, నువ్వు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలిగా, నీ బట్టలు తెచ్చుకో అన్న అమ్మాయి మాటలకి లోపలికి ఒక్క గంతులో వెళ్లి చిన్న పెట్టెలో బీరువాలోని తన సర్టిఫికెట్లు, ఉన్న కొద్ది బంగారం, కొన్ని బట్టలు పెట్టి తెచ్చుకుంది. చూడండమ్మా, మీరు పెద్దవారు, ఒక్కరే ఉన్నారు. మీ కోడలు వాళ్ళ మామగారింటికి వెళ్తుంది. ఆవిడ అమ్మమ్మకి బాగాలేదు. మీరు వెళ్ళనివ్వడం లేదంటే మేం సాయం వచ్చాం. ఆ అమ్మాయి నేర్పిస్తే మళ్ళీ వచ్చి మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. మరీ గట్టిగా కాకుండా కొంత మర్యాదగా చెప్పిన పోలీస్ అబ్బాయిని చూసి, ఇతని పాపం మంచివాడు అనుకుంటూ తలూపింది ఆవిడ. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా హేమ, ఇద్దరు పోలీసులు బయటికి పరుగులాంటి నడకల్లో వచ్చి జీప్ ఎక్కి జీప్ స్టార్ట్ చేసి స్పీడ్గా పోనిచ్చారు. కొద్ది దూరం వెళ్ళాక హేమ ఊపిరి పీల్చుకుంది. అప్పుడు వచ్చింది హేమకి విపరీతమైన నవ్వు. అది విజయ గర్వంతో వచ్చింది. ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, అద్భుతంగా చేశారు, మీకెలా ధన్యవాదాలు చెప్పాలో తెలీదు అంది హాయిగా ఊపిరి పీల్చుకుంటూ. పర్వాలేదమ్మా, మయూర్ అడిగితే మేం సాయం చేయకుండా ఉండలేం. మాకెంతో అండగా ఉంటాడు అతను. శిశిర గారు కూడా మాకు డబ్బులు సాయం చేస్తూనే ఉంటారు. వారిద్దరూ చాలా మంచివాళ్ళు అన్నారిద్దరు. రూమ్కి వెళ్ళాక హేమకి కొద్దిగా భయం కూడా వేసింది. కుమార్ నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే నిజం బయటపడుతుంది కదా. అది విన్న మయూర్ వెళ్ళడు. ముందు నిజంగానే మీ అమ్మమ్మకు బాగోలేదు అనుకుంటాడు. 4 రోజుల తర్వాత మీ నాన్నగారిని అడుగుతాడు. అప్పటికీ రాకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర వెతుకుతారు. వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇవ్వరు. శిశిరని, శ్రీదేవిని అడుగుతారు. మీరెంత త్వరగా ఉద్యోగం తెచ్చుకొని ఇక్కడి నుంచి బయటపడితే అంత మంచిది. మీరు అక్కడ సెటిల్ అయ్యాక ఆయనకు లీగల్గా నోటీస్ పంపండి. అతను ఎలానో ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అందుకే మీరే డివోర్స్ తీసుకోమని సజెస్ట్ చేయండి. మయూర్ మాటలకి ఆశ్చర్యపోయింది హేమ. మీకు లీగల్ జ్ఞానం బాగుందే. నేను లా చదువుతూ ఆపేశాను సిగ్గుగా అన్నాడు. అది సంగతి అంటూ మెచ్చుకుంది హేమ. ఆ తర్వాత హేమ జీవితంలో సంఘటనలు చాలా త్వరగా అనూహ్యంగా జరిగాయి. ముంబై కంపెనీలో ఉద్యోగం కోసం ముందుగా ఫోన్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాక హేమని ముంబై రమ్మన్నారు. శిశిర వెంటనే టికెట్లు బుక్ చేసి పంపింది. అక్కడ కంపెనీలో, ఎందుకు నువ్వు ఆ కంపెనీలో ఉద్యోగం మానేస్తున్నావు అని అడిగితే హేమ ఏమాత్రం సంశయించకుండా జరిగింది మొత్తం చెప్పింది. ఎక్కడైనా మన క్లయింట్కి లాభం చేకూర్చడం మన ధర్మం. అదే సమయంలో పన్నెక్కొట్టించడం, దొంగలెక్కలు చూపడం సరైన పని కాదు. ఇక్కడ కూడా అలానే చెయ్యాలి అంటే నాకు ఈ ఉద్యోగం వద్దు, నేను వెళ్ళిపోతాను. ఏదో ఒక బ్యాంక్లో క్లర్క్ కింద చేరినా నా జీవితం గడిచిపోతుంది. నా విలువలు మాత్రం వదులుకోను. ఆవేశం, దుఃఖం కలిపిన గొంతుతో చెప్పింది హేమ. అక్కడ ఉన్న పెద్దాయన సంతోషంగా నవ్వారు. వెంటనే ఒక కంపెనీ అకౌంట్ వివరాలు తెప్పించి, వీళ్లకు నువ్వు ట్యాక్స్ లెక్క చేసి చెప్పు. వాళ్లకి నష్టం ఉండకూడదు, మనకి లాభం ఉండాలి. వీళ్ల దగ్గర ఎంత ఫీజు తీసుకోవచ్చు, ఇవన్నీ స్టడీ చేసి లెక్క వేసి రేపు తీసుకొనిరా అని చెప్పారు. బయటికి వచ్చాక తెలిసింది ఆయనే ఆ కంపెనీకి మొట్టమొదటి పార్ట్నర్, కంపెనీ డైరెక్టర్ అని. తను ఉన్న హోటల్ రూమ్లో కూర్చుని రాత్రంతా ఆ అకౌంట్లు అన్నీ చదివి లెక్కలు రాసి మర్నాడు ఆఫీస్కి వెళ్ళింది. ఈసారి ఇంటర్వ్యూ రూమ్లో ఆ పెద్దాయన ఒక్కరే ఉన్నారు. ఆయనకు సమాధానం చెప్పేలోపే ఆ కంపెనీ గురించి తనకున్న కొన్ని సందేహాలు ఆయన దగ్గర తీర్చుకొని
ఈ కంపెనీ చాలా విలువలు ఉన్నవారు. ఇలాంటి ఖాతాదారులు మనకు చాలా ముఖ్యం. వీళ్ళకి పన్ను ఎంత ఆదా చేయగలిగితే అంత చేయాలి, కానీ న్యాయ మార్గంలోనే. కంపెనీ ఉద్యోగులకు మామూలు ఖర్చులతో పాటు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, కొంత డబ్బు ట్రస్ట్ ద్వారా చదువు, వైద్యం కోసం ఖర్చు పెడితే పన్ను తగ్గడమే కాదు, ఉద్యోగులంతా విశ్వాసంగా పనిచేస్తారు. కంపెనీకి ఇంకా కొన్ని లాభాలుంటాయి అంటూ హేమ చెప్పింది పూర్తిగా విన్న ఆయన, నేనెప్పటి నుంచో ఎదురు చూస్తున్న నా వారసురాలివి దొరికావు. ఇప్పుడు నిన్ను అకౌంటెంట్గా తీసుకుంటున్నాను. నీ పనిని బట్టి జీతం, నీ స్థానం పెరుగుతుంది. నాకు నచ్చితే 5 సంవత్సరాల్లో నిన్ను పార్ట్నర్గా చేర్చుకుంటాను. ఆయన మాటలకి హేమకి సంతోషంతో కళ్ళనీళ్ళొచ్చాయి. గభాలన ఆయన పాదాలకి నమస్కారం చేసింది. థ్యాంక్ యూ సార్ అంటూ. నీకు కంపెనీ ఫ్లాట్ ఇస్తాను, అక్కడే ఉండొచ్చు. ఆఫీస్కి దగ్గరే, హాయిగా నడిచి రావచ్చు. హేమ సంతోషంతో వెంటనే శిశిర మయూర్కి ఫోన్ చేసి చెప్పింది. అమ్మయ్యా, నీకు మంచి రోజులు వచ్చాయి. కొంత ఉద్యోగంలో సెటిల్ అయ్యాక నీ భర్త విషయంలో తేల్చుకో. నీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకు. మయూర్ కూడా చాలా సంతోషపడతాడు. అతను రాగానే చెప్తాను అన్న శిశిరకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంది మనసులో. పైకి చెప్తే నాకు థ్యాంక్స్ చెప్తావా అని తిడుతుందని భయంతో. డైరెక్టర్ చెప్పినట్లు 5 సంవత్సరాల్లో మంచి పేరు తెచ్చుకుంది, పార్ట్నర్ అయింది. మంచి సంపాదన, సొంత ఫ్లాట్, 24 గంటలు ఇంట్లో ఉండే పని మనిషి, కారు, డ్రైవరు, వైభవంగా ఉంది హేమకి ముంబైలో. కుమార్కి విడాకులు ఇచ్చేసింది. పిన్నికి నెలకింత పంపుతుంది. పిన్ని సాధింపు తండ్రికి ఉండకూడదని. తండ్రి పెద్ద తన గురించి ఆరాటపడ్డు. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తే బాగున్నావా అంటే ఆ నువ్వు అనడం తప్ప. అందుకే ఈ ఒంటరి జీవితం నచ్చింది హేమకి. శిశిర శ్రీదేవికి చాలాసార్లు చెప్పింది తన దగ్గరకు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళమని. శిశిర పూర్తిగా బిజీ అయి ఇదిగో అదిగో అంటుండేది. ఒక్కసారి శ్రీదేవి మాత్రం ముంబైలో ప్రోగ్రాం ఉంటే శ్రీధర్తో వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళింది. ఇదండి లలితా శ్రీపతి గారు రాసిన సంగీతారాధ్య మినీ నవల 4వ భాగం. మరి హేమ జీవితం చూసాం కదా ఇవాళ. శ్రీదేవి జీవితం ఎలా ఉందో, హేమ శ్రీదేవుల ప్రభావం శిశిర మీద ఎలా ఉందో వచ్చే భాగాల్లో విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.